హైపోథైరాయిడిజం అంటే ఏంటి? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అనుష, ఈఎన్టీ సర్జన్. హైపోథైరాయిడిజం అంటే అండర్ యాక్టివ్ థైరాయిడ్. ఈ థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ హార్మోన్స్‌ని తక్కువగా రిలీజ్ చేయటంనే అండర్ యాక్టివ్ థైరాయిడ్ అని అంటాము. యూజువల్‌గా థైరాయిడ్ హార్మోన్స్ మన గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్‌కి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ప్రెగ్నెన్సీలో ఫీటల్ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి కూడా చాలా ఇంపార్టెంట్. సో, థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాయిడ్ హార్మోన్స్ అంటే T3, T4 హార్మోన్స్ తక్కువ రిలీజ్ అయినప్పుడు మన బ్రెయిన్‌లో ఉండే పిట్యూటరీకి సిగ్నల్ వెళ్తుంది. సిగ్నల్ వెళ్ళినప్పుడు TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎందుకు అంటే థైరాయిడ్ గ్రంథి నుంచి T3, T4 హార్మోన్స్‌ని ఇంకా రిలీజ్ చెయ్యి అని స్టిమ్యులేట్ చేయడానికి. ఈ థైరాయిడ్ అండర్ యాక్టివ్‌గా ఉండటం వల్ల T3, T4 హార్మోన్స్ రిలీజ్ అవ్వవు. రిలీజ్ అవ్వనప్పుడు యాజ్ ఎ రిజల్ట్ ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లెవెల్స్ బ్లడ్‌లో పెరిగిపోతా ఉంటాయి. దీన్నే హైపోథైరాయిడిజం అని అంటాము. ఈ హైపోథైరాయిడిజం లక్షణాలు ఎలా ఉంటాయి అంటే జ్ఞాపక శక్తి తగ్గటము, జుట్టు రాలటము, అండ్ హార్ట్ రేట్ స్లోగా ఉండటం, తర్వాత చర్మం పొడారిపోవటం, ఆడవాళ్ళలో అయితే పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉండటం, కాన్‌స్టిపేషన్ రావటము, అంతేకాని చలి ఎక్కువ తట్టుకోలేకపోవటము, ఇట్లా చాలా సింప్టమ్స్ అనేది ఉంటాయి. ఈ సింప్టమ్స్ కనుక మీరు గమనించినట్లుగా అయితే మీరు దగ్గర ఉన్న డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. థాంక్ యూ.